హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఎన్ని మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది అంటే మీకు తెలుసు, ఇంకా ఎగ్జామ్ దగ్గరలోనే ఉంది, 75 మార్క్స్కి ఉంటుంది. బట్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ అంశం మీద చదవాలనే అంశం గురించి మనం మాట్లాడదాం. ఒకటి, ఇప్పుడు మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, మరి 700-800 పేజీల పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికిప్పుడు చదివి మనం గుర్తుంచుకోవడం హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్. మరి మనం ఏం చేయొచ్చు అంటే, మీకు తెలుసు, ద ట్రెండ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఉంటాయండి. మీరు ఎపిటోమ్ ఐఏఎస్ ప్రొవైడ్ చేసేటటువంటి 150 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ బేస్డ్ 150 క్వశ్చన్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏమొస్తాయి. అండ్ మనకి అంటే మనం కరెంట్ అఫైర్స్ నుంచే 150 క్వశ్చన్స్ థీమ్స్ తయారు చేశాం కాబట్టి మోస్ట్ ప్రాబబుల్గా వీటి నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఇవి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఏమైనా ఐడియా వస్తుందంటే ఎలా చదవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశం అయితే మీకు తెలుస్తుంది. అయితే ఈ గత 2021 నుంచి మనం ఏపీపీఎస్సీ, ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీ మనం క్వశ్చన్ పేపర్స్ అంటే వేరియస్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే అండి, ఎక్కువ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఒకటి. రెండోది, ఇప్పుడు మనం జనరల్గా ఒక సిలబస్ ఇస్తే పార్ట్ 1, 2, 3 అని ఇచ్చారనుకోండి. ఈ పార్ట్ 1, 2, 3 25 ఇలా 75 మార్క్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చదివేసి పక్కకి వెళ్ళిపోయే మనం జనరల్గా ఆ టెండెన్సీ ఉంటుంది. బట్ ఏపీపీఎస్సీ ఎక్స్క్లూజివ్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క టాపిక్ మీద ఆయన ఫోకస్ పెడుతున్నాడండి. అంటే దేర్బై ఏ ఆస్పిరెంట్ ఏ టాపిక్ని వదిలేయకుండా ఉండడానికి సన్నద్ధం అవ్వాలని చెప్పేసి ఏపీపీఎస్సీ ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారు చేస్తున్నారు. సో మనం ఏం చేయాలి, ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మీకు 1 రీడింగ్ 2 రీడింగ్స్ అయిపోయాయి, ఫస్ట్ రీడింగ్ అయిపోయింది, సెకండ్ రీడింగ్ అయిపోయింది. ఈ సెకండ్ రీడింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ షార్ట్ నోట్స్ రాసుకొని ఉంటే ఆ షార్ట్ నోట్స్ని 1కి 10 సార్లు రివైజ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని జోడించుకొని దాన్ని 1కి 10 సార్లు చదివి కంఠస్థం అయిపోవాలండి. కంఠస్థం అయిపోతేనే మీకు షూర్ షాట్గా క్వశ్చన్కి ఆన్సర్ పెట్టగలుగుతారు. ఒకటి. రెండోది, మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో మీరు ఇక్కడ మనం తుక్కాయడానికి లేదు. అంటే ఏంటి, ఏదో చీకట్లో 4 రాళ్ళు వేద్దాం కదా, ఏదో రాయి తగులుతుంది అనడానికి లేదు. మీకు అక్యురేట్గా నా ఆన్సర్ తెలిస్తేనే ఆన్సర్ పెట్టగలుగుతారు, లేకపోతే లేదు. బట్ ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, క్వశ్చన్ పేపర్ అనేది ఎలిమినేషన్ బేస్డ్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఈ యొక్క ఎలిమినేషన్ ప్రాసెసెస్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండే పాసిబిలిటీ ఉంది. వేరేస్ మన ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కో లేదా వేరియస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ 1కో లేదా ఇతరత్ర ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే, మేము ఈ యొక్క 150 క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఎలిమినేషన్ టెక్నిక్స్తో పాటు ఏ విధంగా ఆ క్వశ్చన్కి అప్రోచ్ అవ్వాలని అప్రోచ్ కూడా నేర్పించడం జరుగుతుందండి. సో మీరు ఆ 150 క్వశ్చన్స్ అంటే సబ్సిక్వెంట్ సిరీసెస్లో మేము లాంచ్ చేసినప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా చూడండి, నోట్స్ రాసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ యొక్క సిలబస్ కాపీలో చాప్టర్స్ ఒక ఓవర్వ్యూ ఇచ్చేసి దాంట్లో ప్రాబబుల్గా ఏ క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్నాయి, ఏ థీమ్స్ని మనం ఫోకస్ చేయాలనే అంశం మీద ఈ సెషన్ నడుస్తుందండి. ఇప్పుడు మనకు తెలుసు, టెక్నాలజీ మిషన్ పాలసీస్ అండ్ అప్లికేషన్ అనేది ఉందండి. సో టెక్నాలజీ మిషన్ అంటే ఏంటి, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఉంటాయి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో మనకి 1951 నుంచి మనం తీసుకున్నట్లయితే 2021 వరకు ఉన్న పాలసీస్ అన్నీ ఏంటి, అవన్నీ మనం చూడాల్సి వస్తుంది. దాంతోపాటు ఏ 5-year ప్లాన్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ఫోకస్ పెట్టారు అనే అంశం కూడా మనం చూడాలి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీస్ అన్నీ మీరు అంటే లెందీగా చదవకుండా వాటి పర్పస్ ఏంటి, వాటి ఎయిమ్ ఏంటి, ఓకే, అవి చేసుకున్న అచీవ్మెంట్స్ ఏంటి, అవి తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అంతవరకు చదివితే చాలండి. నెక్స్ట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అండ్ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్.
నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అంటే స్పేస్ టెక్నాలజీ ఉంది. ఈ యొక్క స్పేస్ టెక్నాలజీలో మనకి రీసెంట్ టెక్నాలజీస్ అడిగే పాసిబిలిటీ ఉందండి. లేదు అనుకుంటే మనకి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి ఈ యొక్క లాంచ్ వెహికల్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అడిగే పాసిబిలిటీ ఉంటుంది. రెండోది మనకి లో ఎర్త్ ఆర్బిట్, మిడ్ ఎర్త్ ఆర్బిట్, లేదా జియో ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, లేదా జియో సింక్రనస్ ఆర్బిట్, లేదా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్, ఇలాంటి ఆర్బిట్స్ మీద క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే జియో స్టేషనరీ శాటిలైట్కి, జియో సింక్రనస్ శాటిలైట్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగే పాసిబిలిటీ ఉంటుంది. లేదు క్రయోజెనిక్ ఇంజన్ లో ఏం ఫ్యూయల్ యూజ్ చేస్తారని అడిగే పాసిబిలిటీ ఉంటుంది. లేదా పిఎస్ఎల్వికి, జిఎస్ఎల్వికి మధ్య డిఫరెన్సెస్ వాడే ఇచ్చి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అనే పాసిబిలిటీ ఉంటుందండి. లేదా మేజర్ అచీవ్మెంట్స్, మంగళయాన్ ఎప్పుడు లాంచ్ చేశారు, చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారు, చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారు, లేదు అనుకుంటే వాటిలో యూజ్ చేసినటువంటి పేలోడ్స్ ఏంటి అనే అంశాలు మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఇవన్నీ రాసుకొని మీరు రివిజన్ చేసినట్లయితే మీకు బెనిఫిట్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ, నెక్స్ట్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా ఆయనే మెన్షన్ చేశాడు. నెక్స్ట్ రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ అప్లికేషన్స్. కంపల్సరీ మనం చూడాల్సింది ఏంటి అంటే అండి, గత సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో మన ఇండియా ఒకటే కాదు వేరియస్ అదర్ నేషన్స్ ఏమైనా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఏమైనా చేస్తుంటే ఏమని అడిగే పాసిబిలిటీ ఉంటుందంటే అండి, ఈ యొక్క మన మేజర్ అచీవ్మెంట్స్ అంటే ఈ యొక్క లాంచెస్ యొక్క నేమ్స్ అండ్ కంట్రీస్ నేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే పాసిబిలిటీ ఉంటుందండి. అది ఒకసారి మీరు చూడాల్సిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ శాటిలైట్ పేర్లు ఇచ్చేస్తాడండి. శాటిలైట్ పేరు ఇచ్చేసి వాటి యొక్క అప్లికేషన్స్, మన ఇండియన్ శాటిలైట్సే వాటి కొన్ని పేర్లు ఇచ్చేసి వాటి యొక్క అప్లికేషన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ చెప్పి మన ఏమంటారు స్పేస్ క్రాఫ్ట్ పేర్లు ఇచ్చేసి నెక్స్ట్ అవి ఏ ఇయర్లో లాంచ్ చేశారు అనే కొన్ని ఇంపార్టెంట్, అని అన్నీ చదవమని కాదు, కొన్ని ఇంపార్టెంట్ మీరు చూడాల్సిన అవసరం చాలా ఉంటుందని. ఓకే, నెక్స్ట్ ఇండియన్ స్పేస్ మిషన్స్, ఈ యొక్క మిషన్స్ అన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అన్నీ అంటే మీరు ఇప్పటిదాకా లెట్సే పిఎస్ఎల్వి C60 ఉందండి. ఇదేంటి మనకి డాకింగ్ కోసం. డాకింగ్ అంటే ఏంటి, మనము ఒకవేళ ఒక శాటిలైట్ని అంతరిక్షంలో పంపించిన తర్వాత ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మనము దాన్ని ఏమంటారు, దాన్ని డీకమిషన్ చేసి స్పేస్ డెబ్రిస్గా మారిపోయే పాసిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వస్తున్నట్లయితే లేదా రీఫ్యూలింగ్ చేయాలనుకుంటే మనము ఎర్త్ నుంచి తీసుకెళ్ళి ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళి రిపేర్ చేసే ప్రాసెస్ని మనం డాకింగ్ అని అంటాం. మీరు తెలుసు, మన సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మరి సునీతా విలియమ్స్ గారు మరి ఆకాశంలో చిక్కుకొని పోయారు కదండి, మరి మన దగ్గర అంత టెక్నాలజీ లేదా, ఎలాన్ మాస్క్ని అడుగుతున్నారు అంటే అప్పుడు ఆయన అంటారు ఈవెన్ నాసా దగ్గర కూడా లేదండి, ఇప్పుడు ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, మన దగ్గర ఈ టెక్నాలజీ లేదు అని చెప్పడం జరిగింది. సో బట్ ఆఫ్టర్ విత్ ఇన్ ద 1 ఇయర్లోనే మన ఇస్రో ఆ డెమాన్స్ట్రేషన్ చేయగలిగింది. అది ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని మనం చెప్పుకోగలగాలి. మరి ఈ యొక్క స్పాడెక్స్, ఈ యొక్క మిషన్ పేరు స్పాడెక్స్ అండి. ఈ యొక్క స్పాడెక్స్ అనేది ఇంకా దేనికి హెల్ప్ అవుతుందంటే ఫ్యూచర్లో మ్యాన్ మిషన్ టు ది స్పేస్ అనే అంశం కూడా మనం ఇండియా కలలు కనబోతుంది. అండ్ అది సహకారం ఇమీడియట్గా అవ్వబోతుంది. కాబట్టి ఇంకోటి స్పేస్ స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ ఉండాలనే అంశం కూడా ఉంది. సో మీరు చదివేటప్పుడు ఇంతవరకు ఏమేం అచీవ్ చేసింది, మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మన యాస్పిరేషన్స్ ఏంటి అనే అంశాలు మీకు తెలిసాయి అనుకోండి, మీరు చదవడం చాలా ఈజీ అవుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ట్రికీ క్వశ్చన్స్ అడుగుతాడు, సింగిల్ బిట్ క్వశ్చన్స్ అడగడు, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు అడిగే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు మీరు ఎలా చదవాలి, ఏం చదవాలి అంటే ఎలా ఎలిమినేట్ చేయాలనే అంశాలు మనము సబ్సిక్వెంట్ క్లాసెస్లో చూడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ స్పేస్ మిషన్ ఇది మనం చూసాం. నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ. ఈ యొక్క డిఫెన్స్ టెక్నాలజీలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అని చెప్పాడు కదా, ఈ DRDO స్ట్రక్చర్ ఏంటి, ఈ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆ వర్టికల్ ఎలా ఉంది, హారిజాంటల్ వర్టికల్ ఏంటి, లేకపోతే మన వర్టికల్లో ఏమేం
డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి యొక్క హెడ్స్ ఎవరు, రీసెంట్ న్యూస్లో ఎవరైనా చైర్మన్ కానీ లేదా సైంటిఫిక్ అడ్వైజర్స్ కానీ ఎవరైనా చేంజ్ అయితే వాళ్ళ పేర్లు మీరు కరెంట్ అఫైర్స్లో ఉంటే మీరు అది నోట్ చేసుకొని ఇప్పటిదాకా చదవకపోయి ఉంటే దయచేసి ఆ ఏరియాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుందండి. నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఇంకా విజన్ ఏంటి, మిషన్ ఏంటి, మన ఈ యొక్క డిఆర్డిఓ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఒక మిషన్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, కాబట్టి అది కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ తెలుసుకున్న తర్వాత అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఫర్ ఎగ్జాంపుల్ పోర్టబుల్ మిజైల్స్ ఏమైనా తయారు చేశారు, లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏమైనా తయారు చేశారు, లేదు సబ్మెరైన్స్ ఏమైనా తయారు చేశారు, లేదు ఒక లాంచ్ వెహికల్ ఏదైనా తయారు చేసి, లేదా అగ్నిలో డిఫరెంట్ వెరైటీ ఏదో కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఇంత జనరల్గా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు డిఫరెంట్ మ్యాగజైన్స్ చదువుతూ ఉండుంటారు. సో నేను కొన్ని ఇప్పుడు నేను మెన్షన్ చేశాను అనుకోండి, మీరు చదవకపోతే మళ్ళీ కంగారు పడతారు. సో అలా కాకుండా ఉండడానికి నేనేం చేస్తున్నాను అంటే మీరు జనరల్గా చెప్తున్నాను, దేర్ బై మీ ప్రిపరేషన్ స్ట్రెంగ్తన్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మనకి ఏమేమి ఉన్నాయి, ఆకాశ్, పృథ్వీ, అగ్ని, నాగ్, త్రిశూల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ 5 ఉంటాయి. ఈ యొక్క 5 గురించి వాటి యొక్క పేలోడ్ ఏంటి, వాటి మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. లేదా మనకి పృథ్వీ లేదా అగ్నిలోనే డిఫరెంట్ వేరియేషన్ ఇచ్చేస్తాడు, లేదా పృథ్వీలోనే మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఇచ్చేసి వాటి యొక్క పేలోడ్ ఎంత ఉంటుంది, ఎంత దూరం వెళ్ళగలుగుతుంది, దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అనే అంశాలు అడిగే పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ యొక్క ఐసీటీలో ఇంకా నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా మిషన్ అండ్ ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్ అండ్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ అండ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. నెక్స్ట్ ఇక్కడ వరకు అండి. సో మనకి ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో బేసిక్గా అడిగే క్వశ్చన్లు ఏంటంటే జనరల్గా మనకి కంప్యూటర్ మీద కొన్ని హార్డ్వేర్ మీద అడిగే కొన్ని క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంటుందండి. రెండోది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి. మూడోది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమంటారు ఈ సేవ మీ సేవలు ఉంటాయి. సో లేదు అనుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో అనుకుంటే ధరణి పోర్టల్ ఉంది, లేదా ఆంధ్రాలో అయితే మా భూమి అనే ఒక పోర్టల్ ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న పోర్టల్స్ పోర్టల్స్ పేర్లని నేర్చుకోవాలండి, ఏ రాష్ట్రాల్లో ఏమేమి ఉన్నాయి. ఒకవేళ ఆంధ్రాలో ఏ స్కీమ్కి ఏ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ ఉన్నాయి, ఇవన్నీ మనకి అంటే మీరు చదివే పుస్తకాల్లో ఉన్నాయో తెలియదు. సో మీ యొక్క ఫోకస్ కొంచెం ఈ విధంగా అంటే సిలబస్ కాపీ ఓరియంటెడ్లో చదవాలే తప్ప ఇప్పుడు నేను కూడా ఒక పుస్తకం నేనేదో పుస్తకం రాసినా కదా అని చెప్పేసి, అంటే మేము రాసేటప్పుడు కూడా మేము ఇంచుమించు అన్నీ రాస్తాము. బట్ మీకేంటంటే బుక్ వాల్యూమ్ పెరిగిపోతుందనో లేకపోతే కంటెంట్ ఎక్కువైపోతుందనో కొన్ని కట్ చేయాల్సి వస్తుంది. సో మీరేం చేయాలి అంటే మీరు ఒక షార్టెస్ట్ నోట్స్ ఇప్పటిదాకా రాసుకొని ఉండుంటారు, దాన్ని మీరు రివిజన్ చేస్తారు. ఒకవేళ చెయ్యని పక్షంలో మీరు ఒక గ్లాన్స్ తీసుకున్నట్లయితే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం అడుగుతారంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏ స్కీమ్తో ఐసీటీ ఇంటర్లింక్ అయి ఉంది, దానివల్ల ఎంత డెవలప్మెంట్ జరిగింది అనే అంశాలు చాలా అడిగే పాసిబిలిటీ ఉంటుందండి. లేదా కొత్త టెక్నాలజీ ఉంది, ఒక కొత్త టెక్నాలజీ ఉంది, ఈ కొత్త టెక్నాలజీని ఏదైనా రీసెంట్ ఐఐటీస్ ఏమైనా కనిపెట్టాయా, ఈ యొక్క ఐఐటీస్ బేస్డ్ క్వశ్చన్స్ లేదా ఐఐఎస్సి బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా కరెంట్ అఫైర్స్లో ఉంటే మీరు కంపల్సరీ అవి చదవాలి. ఎందుకంటే ఎగ్జామినర్కి మన యొక్క నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రీమియర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే డెవలప్ చేశారో అవి ఎగ్జామ్లో అడగడం చాలా గమనార్హము. మనం అన్నీ చూడాల్సిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏమేమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వానాక్రై అనే ఒక మాల్వేర్ ఉంటుంది, లేకపోతే ఫిషింగ్ అంటే ఏంటి, స్పామ్ అంటే ఏంటి, ట్యాబ్ నాగింగ్ అంటే ఏంటి, లేదా ఏమంటారు ఇలా డిఫరెంట్ ఈ యొక్క వైరస్ ఏమైనా రీసెంట్ న్యూస్లో ఏమైనా ఉన్నాయా, ఎవరినైనా అటాక్ చేశాయా అనే అంశాల గురించి మనం చదవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదువుతున్న అన్ని పుస్తకాలు మంచివే, కానీ కరెంట్ అఫైర్స్ని మీరు జోడించుకోకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 మార్కులకి మీకు మీకు మార్క్స్ అంటే ర్యాంక్ వచ్చే మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దాని తర్వాత మనకి
ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీ ఉందండి. ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీలో మనకి రీసెంట్ అంటే జనరల్ న్యూక్లియర్ టెక్నాలజీలో హెవీ వాటర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి, లైట్ వాటర్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి, లేదు లోపలున్న కాంపోనెంట్స్ ఏంటి, లేకపోతే లోపలున్న యురేనియం ఏంటి, థోరియం ఏంటి, లేకపోతే ఏ సెంటర్లో ఏ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, ఓకే, లేదా ఆ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గరలో ఏ రివర్ ఉంది. సో లేదు మనకి న్యూక్లియర్ ఫిజన్ టెస్ట్ చేసాం, న్యూక్లియర్ ఫ్యూజన్ టెస్ట్ బాంబ్ టెస్ట్ చేసాం, ఏ ఇయర్లో చేసాం, ఆ ఆపరేషన్ పేర్లు ఏంటి, ఈ యొక్క పేర్లు కంపల్సరీ మీకు తెలియాలి. నెక్స్ట్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్లో అయోడిన్ వాడతారు, అయోడిన్ ఐసోటోప్స్ వాడతారు. సో ఈ విధంగా డిఫరెంట్ డిసీజెస్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, లేదా మెడిసిన్లో కానీ, లేదా డయాగ్నోసిస్ పర్పస్లో కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పర్పసెస్లో కావచ్చు, లేదా కెమికల్ ఇండస్ట్రియల్ పర్పస్లో కావచ్చు, ఈ యొక్క పర్పసెస్లో ఈ ఐసోటోప్స్ వాడతారు. సో మీరు కంపల్సరీ అవి చదివేటప్పుడు వాటి మీద ఫోకస్ చేసి, మీకు నేను చెప్పుకొచ్చేది ఒకటే, మీరు చదివేటప్పుడు మొత్తం చదవకుండా ఏదైతే ఇంపార్టెంట్ థీమ్స్ ఉన్నాయో మీరు చదివేటప్పుడు ఆ బాక్స్లో ఇస్తారు చూడండి. మీరు ఏ బుక్ చదివినా కొన్ని బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్ని బట్టి పట్టండి, ఆ బాక్స్ నుంచే వస్తాయి. రెండోది ఏంటంటే, మీరు మొత్తం బుక్ను బట్టి పట్టే బదులు మోస్ట్ ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు 150 క్వశ్చన్స్ ఏవైతే నేను డిస్కస్ చేయబోతున్నానో అక్కడ కూడా కొంత ఫ్యాక్ట్స్ ఇస్తాను. అది ఇచ్చేటప్పుడు మీరు షార్ట్ నోట్స్ చేసుకున్నట్లయితే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మంచి మార్క్స్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, రీసెంట్ స్కీమ్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండి, పాలసీ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా. ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఫ్యాక్ట్స్ బేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఎంత శాతం ఉంది, లేదా హెవీ వాటర్ పవర్ ప్లాంట్ నుంచి ఎంత ఉంది, సోలార్ నుంచి ఎంత ఉంది, సోలార్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, లేదు అనుకుంటే బయోగ్యాస్ నుంచి ఎంత ఎనర్జీ మనం తీసుకుంటాం, వేస్ట్ ఎనర్జీ నుంచి ఎంత తీసుకుంటున్నాం అనే కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్ట్స్ని మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. నేషనల్ ఎనర్జీ పాలసీ, ఆ యొక్క పాలసీ యొక్క అంశాలు చూడాలి. నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ చూడాలండి. ఓకే, అయితే మనం బయోఫ్యూయల్స్ని మనం చూసినట్లయితే ఇథనాల్ బ్లెండింగు, మిథనాల్ బ్లెండింగు ఉంటుంది. 2% బ్లెండింగ్, 5% బ్లెండింగ్, 8% బ్లెండింగ్, 12% బ్లెండింగ్ అని ఉంటుంది. మరి ఈ యొక్క జనరేషన్స్ తెలియాలి మీకు. ఈ యొక్క బయోఫ్యూయల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూల్, సెకండ్ జనరేషన్ బయోఫ్యూల్, థర్డ్ జనరేషన్ బయోఫ్యూల్, ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూల్ అని ఉంటాయి. మరి ఈ యొక్క బయోఫ్యూయల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడండి. ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఇచ్చి ఇక్కడ ఏమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ అంటాడు, లేదు అనుకుంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆల్గే అంటాడు, లేదా వుడ్ అని అంటాడు. సో ఈ విధంగా డిఫరెంట్ జనరేషన్స్ ఇచ్చేసి ఈ రెండింటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అంటాడు. అప్పుడు మీరు ఇబ్బంది పడే పాసిబిలిటీ ఉంటుంది. మీకు మళ్ళా చెప్తున్నాను, పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చొని నీళ్ళు తాగడం నయం. మీ దగ్గర ఉన్న 600-700 పేజీల పుస్తకం చదవండి, కానీ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ అని మీకు ఎలా తెలుస్తుంది, మాకు ఎలా తెలుస్తుంది సార్, మేము స్టూడెంట్స్ కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. కరెక్టే, కానీ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఆ క్వశ్చన్స్లో ఏ థీమ్స్ రిపీట్ అవుతున్నాయి, ఈ రిపీట్ అవుతున్న థీమ్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు కంపల్సరీ చదవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఆ రిపీట్ అయ్యే థీమ్స్ని మీరు బట్టి పట్టాలి. ఎందుకంటే ఇది ఆ సబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదు, మీకు నచ్చింది రాయడానికి కాదు. ఆబ్జెక్టివ్ ఎగ్జాము కంపల్సరీ మీరు అక్కడ ఏదైతే మెన్షన్ చేశాడో ఆ చేసిన దాంట్లో అక్యురేట్గా ఏదర్ కరెక్ట్ ఆన్సర్ అయినా కనిపెట్టగలగాలి, లేదు అంటే రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయగలగాలి. రాంగ్ ఆన్సర్స్నైనా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, అప్లికేషన్స్ ఆఫ్ రేడియోటోప్స్ మనం ఇవన్నీ చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి డిమాండ్ ఇన్ ఇండియా, నేషనల్ ఎనర్జీ పాలసీ, ఈ పాలసీస్ చదవాలి. నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్స్, భారత్ స్టేజ్ నామ్స్ అండి. ఓకే, ఈ యొక్క భారత్ స్టేజ్ నామ్స్లో ఇప్పుడు దీన్ని మనం బిఎస్ నామ్స్ అని అంటున్నాం. ఓకే, ఈ యొక్క బిఎస్ నామ్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, నెక్స్ట్ ఇప్పుడు మనము 6th ఉన్నాం అన్నమాట. ఓకే, 4th, మన 5th ఉండదు, మళ్ళీ 6th ఏదైతే ఉందో వాటి యొక్క కండిషన్స్ ఏంటి, క్రైటీరియా ఏంటి, అది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే పాసిబిలిటీ ఉంటుంది. నాన్ రిన్యూవబుల్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి. ఓకే, కొన్ని యూనిక్ గేమ్ అని న్యూస్ పేపర్లో ఇచ్చాడు అనుకోండి, అది అడుగుతాడు, ఇది దేని కిందికి వస్తుంది అనే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సోర్సెస్ అండ్ ఇన్స్టాల్ కెపాసిటీ ఇన్ ఇండియా, ఇవి ఫ్యాక్ట్స్ బేస్ అండి. మీరు ఎకనామిక్ సర్వే కానీ, మన ఆంధ్రప్రదేశ్ ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కావచ్చు, లేదు అనుకుంటే బడ్జెట్లో కావచ్చు, లేదా ఎకనామిక్ సర్వేలో, ఓకే,
ఈ యొక్క కెపాసిటీస్ ఇస్తారు. మీరు అక్కడ నుంచి ఇవన్నీ చూడొచ్చు. న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్. కంపల్సరీ క్వశ్చన్ అండి. ఈ యొక్క స్కీమ్స్ నుంచి ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఎనర్జీ మేనేజ్మెంట్ నుంచి అడిగే పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ మీద మనం చూసుకున్నట్లయితే ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఈ ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ యొక్క డెఫినేషన్స్ అడుగుతాడండి. ఎకాలజీ యొక్క డెఫినేషన్ అంటే యూపీఎస్సీలో 2 సార్లు అడిగారు. మనం ఏం చేస్తామంటే అండి, ఊరంతా తిరిగేసి వస్తాం, బట్ ఊరి పేరేంటో మర్చిపోతాం. సో మనకు తెలియాల్సింది ఏంటంటే, ఒక ఊరిలో ఎంటర్ అవుతుంటే ఆ ఊరి పేరు ఏంటో తెలుసుకొని ఎంటర్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకు, నువ్వు తప్పిపోయిన తర్వాత నువ్వు ఏ ఊరిలో ఉన్నావు తెలియకపోతే కష్టం కదా. యూపీఎస్సీలో కూడా అలాంటి అండి, వాళ్ళు చాలా ఎక్కువ నాలెడ్జ్ అక్యుములేట్ చేసుకుంటారు, బట్ బేసిక్స్ వదిలేస్తారు. సో ఈ యొక్క ఎకోసిస్టమ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఎకాలజీ ఎకోసిస్టమ్ యొక్క డెఫినేషన్స్ మీకు పక్కా తెలియాలి. ఆ డెఫినేషన్ మక్కి అలా దించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకవేళ అందరూ మార్కులు సంపాదించే దగ్గర మీకు మార్కు రాకపోతే మీకు సర్వీస్ రాదు. నెక్స్ట్ ఎకోసిస్టమ్ కాంపోనెంట్స్. ఎకోసిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్ ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ టైప్స్ అడుగుతాడు. మీనింగు, కాంపోనెంట్స్, బయోడైవర్సిటీ హాట్స్పాట్. రీసెంట్గా ఏమైనా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయా? బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మీకు కంపల్సరీ గుర్తుండాలి. ఏ ఊర్లో అంటే ఏ స్టేట్లో ఉన్నాయో తెలియాలి మీకు. అవి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే పాసిబిలిటీ ఉంది. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇక్కడ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, మెథడ్స్ అంటే ఇన్సిటివ్, ఎగ్జిటివ్, కన్జర్వేషన్ అని ఉంటాయి. ఓకే, వాటి అన్నిటి గురించి చదవాలి. అది ఇచ్చాడు అంటే మీకు నేషనల్ పార్క్స్, బయోడైవర్సిటీ అండ్ మన మ్యాంగ్రూవ్స్, లేకపోతే వెట్లాండ్స్, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాడు. సో అక్కడ మీకు ఏంటంటే రిపీటెడ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ యొక్క నేషనల్ పార్క్స్ ఉన్నాయి అన్నీ చదవలేం కాబట్టి మోస్ట్ అంటే రీసెంట్ న్యూస్లో ఉన్నాయి, లేదా 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి, 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి, లేదా కొన్ని యానిమల్ ఎక్స్టింక్ట్ అయినాయి న్యూస్ పేపర్లో వస్తాయి. అవి మీకు కంపల్సరీ తెలియాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కన్వెన్షన్ ప్రోటోకాల్స్ అండ్ ఈ యొక్క ప్రోటోకాల్స్ మీద అయితే పక్కా క్వశ్చన్ అండి. మీరు చదివేటప్పుడు ఈ యొక్క కన్వెన్షన్ ప్రోటోకాల్స్ మీద కంపల్సరీ ఫోకస్ చేయాలి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషను. ఓకే, ఈ యొక్క వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఈ యొక్క IUCN ఇస్తుందండి. సో ఇది ఇచ్చేటప్పుడు రెడ్ డేటా బుక్ అని ఉంటుంది. ఈ యొక్క రెడ్ డేటా బుక్లో ఎక్స్టింక్ట్, థ్రెటెండ్, నియర్ టు ఎక్స్టెంట్, వల్నరబుల్, లీస్ట్ కన్సర్న్డ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఆ డేటాలో ఉన్న యానిమల్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. మరి ఇవి ఎక్కడి నుంచి చదవాలి సార్ అంటే, మనకి మీరు చదివే పుస్తకాల్లో ఉండొచ్చు, లేదు అనుకుంటే మనకి శంకరన్ ఎన్విరాన్మెంట్ ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్లో టేబుల్ ఇచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు దయచేసి అక్కడ ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చదవండి. ఓకే, దాని తర్వాత మెథడ్, రీసెంట్ ప్లాన్స్, టార్గెట్స్, కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవాలి మీరు. సైట్స్. ఓకే, నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో, రిఫరెన్స్ టు ఇండియా, బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ న్యూస్ పేపర్లో ఉన్నాయి చూడండి. అండ్ 2014 నుంచి గవర్నమెంట్ చేంజ్ అవ్వలేదు కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నిటిని ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ అండ్ సాలిడ్ వేస్ట్ అండి. సో సాలిడ్ వేస్ట్ అండ్ దేర్ క్లాసిఫికేషన్, మెథడ్స్ అండ్ డిస్పోజల్. ఇక్కడ క్లాసిఫికేషన్లో మీకు కంపల్సరీ తెలియాలండి. అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏంటి, అంటే డ్రై వేస్ట్ అంటే ఏంటి, లేదా సాలిడ్ వేస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్ ఉంటాయి. ఆ వేస్ట్ అన్నిటి గురించి చదివి ఓన్లీ మీరు ఒక చార్ట్ తయారు చేసుకుని దాన్ని బట్టి పట్టాలి తప్ప మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదివి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అసలు లేదండి. ఓకే, అండ్ మెథడ్ ఆఫ్ డిస్పోజల్ ఎలా చేస్తారు, బయోమెడికల్ వేస్ట్ ఒకవేళ ఉంటే దాన్ని ఎలా డిస్పోజల్ చేస్తారు, రేడియో యాక్టివ్ వేస్ట్ ఉంటే దాన్ని ఎలా డిస్పోజ్ చేస్తారనే అంశాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారండి. ఏంటి, 0.2 ppm ఉంటే ఎలా ఉంటుంది, 0.5 ppm ఎలా ఉంటుంది, లేదా వాటి యొక్క సైజ్ మైక్రాన్లో సైజ్ ఉంటుంది. ఆ మైక్రాన్ సైజుని బట్టి పొల్యూషన్ అది బయో అక్యుములేట్ అవుతుందా లేదా అనే అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఫర్దర్ క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి టు రెడ్యూస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఇన్ ఇండియా. ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మనకి GEAC అని ఉంటుంది. ఓకే, ఈ యొక్క GEAC ఏం చేస్తుంది, ఈ యొక్క
జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని ఎన్విరాన్మెంట్లో రిలీజ్ చేయాలా లేదా అనే అంశాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వాటన్నిటి గురించి రీసెంట్గా ఏమైనా న్యూస్లో ఉన్నాయో అది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ బయో రీమీడియేషన్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఫైటో రీమీడియేషన్ అని, బయో స్పేరింగ్ అని, బయో స్పారింగ్ అని, లేదు బయో ఫార్మింగ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఉంటాయి. వాటన్నిటి గురించి మీకు తెలియాలి. నెక్స్ట్ టైప్స్ అండ్ స్కోప్ ఇన్ ఇండియా, వీటి గురించి కూడా మనం, అంటే ఇక్కడ ఏమైనా టెక్నాలజీ వచ్చింది, టైప్స్ వచ్చిందంటే ఆ టైప్స్ మీకు కంపల్సరీ కంఠస్థం అయిపోవాలి. కంఠస్థం అయినా అవ్వకపోయినా మీకు గుర్తుండగలిగి దాని డిఫరెన్సెస్ తెలుసుకోగలిగి మీకు కన్ఫ్యూజన్ లేకపోతే మీకు కంపల్సరీ సర్వీస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందండి. ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఏంటి? దీంట్లో ఎక్కువ మనకి ప్రోటోకాల్స్ అడుగుతారండి. అంటే మనకి క్యోటో ప్రోటోకాల్ నుంచి అంతకుముందు జరిగిన యుఎన్ఎఫ్సిసి కావచ్చు, లేదా అంతకుముందు జరిగిన వరల్డ్ సమ్మిట్ కావచ్చు, లేదా బ్రూంట్లాండ్ కమిషన్ కావచ్చు, అది ఏ ఇయర్లో వచ్చింది, ఎన్ని రిపోర్ట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీకు తెలియాలి. ప్రతి ఒక్కటి మీకు గుర్తుండాలి, తెలియాలి కాదు. ఓజోన్ లేయర్ డిప్లీషన్ కారకాలు ఎవరు, యాసిడ్ రెయిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ ఏంటి, ఓకే, లేదా ఓషన్ అసిడిఫికేషన్ ఏ విధంగా జరగడానికి కారణాలు ఏంటి, లేకపోతే ఓషన్ అసిడిఫికేషన్ జరగడానికి రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా వరల్డ్ ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుందనే అంశాల గురించి మనకు తెలియాలి. ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్, రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏంటి, ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్, రీసెంట్ అని కాదండి, మీరు చదివేటప్పుడు 1972 నుంచి ఈ రోజు ఉన్న వరకు మీకు ఒక ఏ బుక్ చదివినా ఏ ఆథర్ అయినా సరే ఒక పట్టికలో ఇస్తాడు, ఒక టేబుల్లో ఇస్తాడు. ఆ టేబుల్ అంతా గుర్తుండాలి మీకు. మీరు మరి ఎట్లా చదువుతారు, ఏం చదువుతారో తెలియదు. వాటన్నిటినీ మీరు ఒక కోడ్ భాషలో పెట్టుకొని గుర్తుంచుకునేటట్టు ప్రయత్నం చేయండి, చదవండి. కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయండి, 4-5 క్వశ్చన్లు దిగుతాయి ఈ యొక్క ప్రోటోకాల్స్ నుంచి. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి 17 గోల్స్ ఉంటాయి. ఏం చేస్తాడు తెలుసా, ఈ యొక్క 17 గోల్స్ని గోల్ 1 ఏంటి, 5 ఏంటి, 11 ఏంటి, 13 ఏంటి, 15 ఏంటి ఇలా ఇచ్చేసి 2 క్వశ్చన్స్ అడగొచ్చు, 3 క్వశ్చన్స్ అడగొచ్చు. ఆయన ఓపిక ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే, అంటే వెళ్ళకూడదని కోరుకోవాలి, 1 ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్, నో పవర్టీ అండ్ హంగర్ ఉంది, 1.1, 1.2, 1.3 అని ఉంటుంది. వాటిని కూడా అడిగే పాసిబిలిటీ ఉంది. మీకు ఒకవేళ టైం ఉంటే, అంటే మీరు యాంగ్జైటీ ఫీల్ అవ్వకపోతే, ఇంకా మీకు టైం ఉంటే అవి కూడా ఒకసారి చూడండి. వాటిలో కూడా క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉన్నాయి. ఓకే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీనింగ్, నేచర్, స్కోప్, కాంపోనెంట్, గోల్స్ అని చూసేసాం. హెల్త్ ఇష్యూస్, రీసెంట్ ట్రెండ్స్ అండ్ డిసీజ్ బర్డెన్. అండ్ డిసీజ్ బర్డెన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డిసీజ్ బర్డెన్ ఏంటి, దానికి డెఫినేషన్స్ ఉన్నాయి, అది మీరు చూడాలి. దాని తర్వాత ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్, స్పోరాడిక్ అన్న పదానికి అర్థాలు ఏంటి, అవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకే, దాని తర్వాత మనం ప్రిపేర్డ్నెస్ ఉన్నామా లేదా. ఇప్పుడు కొత్త వైరస్ ఒకటి వచ్చింది, ఈ యొక్క కొత్త వైరస్ని ఇది ఇంతకుముందు ఉండిందా, ఇది కొత్తగా వచ్చిందా అనే అంశాలు స్టేట్మెంట్లో ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ హెల్త్ కేర్ డెలివరీ అండ్ అవుట్కమ్స్ ఇన్ ఇండియా, రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మీరు కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4-5 చదువుకొని పెట్టండి. ఎందుకంటే తెలంగాణలో కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ఎక్కువ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వేలో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి గ్రూప్ 2లో. సో మీరు కూడా ఒక్కసారి మీకు ఓపిక ఉంటే, లేదు అనుకుంటే యూట్యూబ్లో ఎవరో ఒకరు మీకు రివ్యూ ఇచ్చిండుంటారు. మీకు నాలెడ్జ్ అనేది వస్తుందంటే అన్ని సోర్సెస్ నుంచి నేర్చుకోవాలండి, ఒకటే సోర్స్ నుంచి నేర్చుకోవాలని ఆలయం పెట్టుకోవద్దు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్లో మీరు ఎంత కెపాసిటీలో నాలెడ్జ్ని ప్రొక్యూర్ చేసుకుంటారో అంతా మీరు చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు సర్వీస్ రావాలి. ఓకే, సో ఈ విధంగా అన్ని టాపిక్స్లో మళ్ళీ చెప్తున్నాను. మీకు మరి నాకెట్లా తెలుస్తుంది సార్ ఇంపార్టెంట్ టాపిక్ అని, మీరు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, థీమ్స్ని అర్థం చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో క్వశ్చన్ని చూసి క్వశ్చన్ని చదివి ఇంక నేను చదివిన కదా కాదు, ఆ క్వశ్చన్ థీమ్ ఏంటి, ఆ థీమ్ మీకు వచ్చా రాదా. సో మీరు చదివేటప్పుడు బుక్లో ఒక రెడ్డింగ్తోనో గ్రీనింగ్తోనో ఏదో డిఫరెంట్ పెన్నుతో దాన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ మీద స్పెసిఫైగా ఫోకస్ పెట్టండి. లేదు సార్ నాకు అంత టైం లేదనుకుంటే దయచేసి ఆ థీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏం చేయాలంటే, ఏపీపీఎస్సీ ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరిగాయో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ బయటికి తీయండి, సెగ్రిగేట్ చేయండి. చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి,
ఆ క్వశ్చన్ మీద అంటే ఆ థీమ్ మీద మీకు పరిపూర్ణమైన అవగాహన ఉందా? లేదు మీకు అస్సలు టైం లేదు, నేను ఇంకా చదవలేను సార్, నేను యాంగ్జియస్ ఫీల్ అవుతున్నా అంటే మీరు ఈ రోజు నుంచి ఏం చదవద్దు. మీరు నేను చెప్పినట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ థీమ్ వైజ్ చదవండి. ఈ విధంగా థీమ్ వైజ్ చదివితే మ్యాక్సిమం మనము అందరం 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యే వచ్చాం. మరి వచ్చినప్పుడు మనం 10th క్లాస్లో మన అన్నలు, మన అంకల్స్ లేదా మన ఫాదర్స్ ఎప్పటి నుంచి చదువుతున్నారో ఒకవేళ అదే బుక్ ఉండుంటే సేమ్ న్యూటన్స్ థర్డ్ లానో ఫస్ట్ లానో అడుగుతాడు తప్ప వేరే క్వశ్చన్ రాదు. అంతే కదా. ఇప్పుడు బాడ్మాస్ రూల్ తప్ప వేరేది రాదు. ఎందుకు రాదంటే ఆ చాప్టర్లో ఆ క్వశ్చన్ మనకు అర్థమైతే ఆ చాప్టర్ మొత్తం అర్థమైనట్టు. అలా అని అదేదో పెద్ద క్వశ్చను, అదే పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కాదు. దీని అర్థం ఏంటంటే మోస్ట్ కోరెస్ట్ ఆఫ్ ది కోర్ ఏది ఉందో మనకు తెలిస్తే ఆ టాపిక్ అంతా అర్థమైపోయినట్టు. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ పిక్ చేస్తారు. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇలాంటి థీమ్స్ని పిక్ చేసుకొని ఏదర్ బేసిక్స్తో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని జోడించి లేదా బేసిక్స్తో దాని అప్లికేషన్ని జోడించి అడగడం జరుగుతుంది. సో మీరు కూడా నాలెడ్జ్ కోసం కాకుండా ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే స్కిల్ కావాలి. ఆ స్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయడం ద్వారా వస్తుంది. ఈ టాపిక్స్ చదివేటప్పుడు మీరు కంపల్సరీ ఫోకస్ పెట్టండి. 1కి 10 సార్లు రివిజన్ చేయండి. ఒకటే బుక్ 100 సార్లు చదవండి తప్ప ఈ మెటీరియల్ చదువుతా, ఆ మ్యాగజైన్ చదువుతా, ఈ ఫ్రెండ్ ఈ బుక్ బాగుందని చెప్పాడు, ఇదొక పంచాయతీ ఉంటుంది మనకి. సో ఇలాంటి ఏం పెట్టుకోవద్దు. మీరు ఇప్పటిదాకా ఏం చదివారో షార్ట్ నోట్ దాన్ని 1కి 100 సార్లు చదవండి అండ్ కంపల్సరీ మీకు సర్వీస్ వస్తుంది. అండ్ సబ్సిక్వెంట్ వీడియోస్లో ఒక 150 క్వశ్చన్స్ మీకు ఇవ్వబోతున్నాం. డైలీ ఒక 10 క్వశ్చన్స్ అలా. సో ఎపిటోమ్ ఐఏఎస్ ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.